విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. రైట్, ఇక నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏ విధంగా కొనసాగుతుంది పోలింగ్, డీటెయిల్స్ ఏంటి? రైట్ వంశీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు అలాగే ఒక కార్పొరేషన్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో పోలింగ్ కూడా ముగియనుంది. ఇప్పటి వరకు 45 నుంచి 50% పోలింగ్ అయిందని చెప్పవచ్చు. అయితే పోలింగ్ మాత్రం చాలా మదకొడిగా సాగిందని చెప్పవచ్చు. చివరి నిమిషంలో పోలింగ్ ఏదైనా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరో గంట పాటు పోలింగ్ జరగనుంది. ఈ గంటలో మరో 5 నుంచి 10% పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీకి ఈ ఎన్నికలకు చూసే మొత్తం పోలింగ్ చాలా అంటే 50% కూడా కాని పరిస్థితులు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిలుస్తున్నాయి. కొన్ని మున్సిపాలిటీలో 60% నుంచి 70% వరకు పోలింగ్ అయితే నమోదవుతున్నాయి. అయితే ఉదయం నుంచి పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఇటు బోధన్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కొన్ని చోట్ల చెదురు ఘటనలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. 19వ వార్డులో మేయర్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి పోటీ చేసినటువంటి 19వ డివిజన్ లో ఇటు ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక పరిస్థితి దాన్ని ప్రశాంతంగా ఎమ్మెల్యే ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఈ చెదురు ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 41 తన సొంత డివిజన్ అయినటువంటి 41 డివిజన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా 45వ డివిజన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగానైతే కొనసాగుతున్నాయి. మరో గంటలో పోలింగ్ కూడా అటు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు అయితే నడిచినట్టు తెలుస్తోంది. ఈ రేపు ఒక రోజు మినహా ఎల్లుండి కౌంటింగ్ ఉండబోతుంది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్స్ లను నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఈ బ్యాలెట్ బాక్స్ పూర్తిగా తరలించి అక్కడ సేఫ్ గా ఉంచనున్నారు. ఇక రేపు కాకుండా మరుసటి రోజు శుక్రవారం రోజు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా అధికారులు ఇక మరి కాసేపట్లో రెడీ కానున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తానికైతే పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు ముగుస్తోందని చెప్పవచ్చు వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాకు సంబంధించి సంగారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది? ఇంకొక గంట